మీతో ఒక మాట. మనము గత ఎపిసోడ్లో అజాన్ గురించి, అజాన్ పలుకుల గురించి తెలుసుకుంటూ ఉన్నాము. అజాన్ అంటే అది ఒక పిలుపుని, ఏమరపాటులో ఉన్నటువంటి వాళ్లకు ఒక మేలు కొలుపు అని చెప్పేసి తెలుసుకున్నాం. అందులో మొట్టమొదటి పదం ఏమిటంటే అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్ అంటే ఆ సృష్టి ప్రభువు గొప్పవాడు అని అర్థం. సృష్టి ప్రభువు గొప్పవాడు కాదు, సృష్టి ప్రభువు ఒక్కడే గొప్పవాడు. అంతే కదండి. గొప్పతనం ఎవరిది? ఈ సర్వ సృష్టికర్త అయినటువంటి ఆయన తప్ప ఇంకెవరిది ఉంది గొప్పతనం? మనుషులు ఎవరు గొప్పవాళ్ళు కాదు కదా. సో ఆ సృష్టికర్త, ఆ పరమశక్తి, ఆ సర్వేశ్వరుడు, ఆ ఏకేశ్వరుడు, ఆ యెహోవా, అల్లాహ్, ఆయన ఒక్కడే గొప్పవాడు. అల్లాహు అక్బర్ అంటే అది. దాని అర్థం తెలియక మనము కొంతమంది అనుకుంటారు అక్బర్ చక్రవర్తిని పిలుస్తున్నారు ఏంటి అనుకుంటారు. మరి కొంతమంది అనుకుంటారు దైవం ఏమైనా ఆయనకి వినపడదా, ఎందుకంత అరుస్తున్నారు అని చెప్పేసి. అది దైవాన్ని పిలవడం కాదు, దాసుల్ని పిలవడం. ఎవరైతే దైవదాసులు ఉంటారో, నమాజు, ఆరాధన, ప్రార్థన ఆచరించే దాసులు ఎవరైతే ఉంటారో వారిని రండి బాబు సమయం అయిపోయింది దైవారాధన. ఎందుకంటే 5 పూటలా కూడా మస్జిద్లో, మస్జిద్ అనగానే దాని అర్థం కూడా చెప్తాను. అది మస్జిద్ అంటే దాని అర్థం ఏమిటంటే సాష్టాంగం. సజదా అంటే సజదా చేసే చోటును మస్జిద్ అంటారు. సజదా అంటే సాష్టాంగం. సాష్టాంగం అంటే ఏమిటో కూడా నేను మరొక ఎపిసోడ్లో చెప్తాను. సో అది మస్జిద్ అనగానే దాని అర్థం ఏమిటంటే దైవానికి సాష్టాంగం చేసే చోటు అని చెప్పేసి. కాబట్టి రండి బాబు సమయం అయిపోయింది, సమయం అవుతుంది, మీరు రండి, మీ పనులన్నీ కూడా మానుకొని దైవారాధన వైపునకు రండి అని చెప్పేసి దాసుల్ని పిలవడం తప్పించి దైవాన్ని పిలవడం కాదు. ఏమండి, ఇది గమనించాలి. సో అందులో ఇంకో పిలుపు ఏమిటంటే అల్లాహు అక్బర్, అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లా. ఒక సాక్ష్యం ఇస్తాడు దాసుడు. దాని అర్థం ఏమిటంటే నేను సాక్ష్యం ఇస్తున్నాను ఈ సృష్టికి కర్త ఒక్కడేనని అని. అంతే కదండి. ఆయన తప్ప మరొకడు ఎవరైనా ఉన్నారా ఈ సృష్టికి కర్త? సో అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లా అంటే నేను సాక్ష్యం ఇస్తున్నాను దైవము, ఆరాధనకు అర్హుడైనటువంటి అస్తిత్వము ఆయన తప్ప మరొక అస్తిత్వం లేదు ఆరాధనకు అర్హమైనది అని అర్థం. లా ఇలాహ ఇల్లల్లా అంటే అదనమాట. మరొక సందర్భంలో లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క అర్థాన్ని గురించి కూడా నేను పూర్తిగా చెప్తాను. సో ఈ యొక్క సాక్ష్యం ఇస్తాడు దాసుడు. నేను సాక్ష్యం ఇస్తున్నాను ఈ సృష్టికి కర్త ఒక్కడే, ఆయన తప్ప మరొకడు ఆరాధనకు అర్హుడు కాడు అని చెప్పేసి. అలాగే ఇంకొక సాక్ష్యం ఇస్తాడు, అష్హదు అన్న ముహమ్మదున్ అబ్దుహు రసూలుహు. దీని అర్థం ఏమిటంటే ముహమ్మద్ ప్రవక్త వారు దైవం యొక్క దాసుడు మరియు ప్రవక్త అని సాక్ష్యం ఇస్తున్నాను అర్థం. సో ఈ 2 సాక్ష్యాలు ఇచ్చిన తర్వాత ఇంకా దైవం వైపునకు, ఆరాధన వైపునకు దాసుని పిలుస్తాడు. దీని అర్థం నేను ఇంకొక ఎపిసోడ్లో కూడా కంటిన్యూ చేస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.